పార్ట్ 2. బలానికి యూనిట్లు ఏమిటంటే ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్లు, సిజిఎస్ పద్ధతిలో డైన్లు అంటారు. బలాల రకాల గురించి తెలుసుకుందాం. బలాలు రెండు రకాలు, ఒకటి స్పర్శా బలం, రెండోది క్షేత్ర బలాలు. అదే ఇంగ్లీష్లోనైతేనేమో కాంటాక్ట్ ఫోర్స్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ట్యూబ్ నుండి పేస్ట్ను బయటకు వచ్చేలా నొక్కడం, దండాయస్కాంతం వల్ల దిక్సూచిలో వచ్చే మార్పులు. టూత్పేస్ట్ ట్యూబ్ని నొక్కేటప్పుడు పేస్ట్ బయటకు ఎందుకు వస్తుంది? దండాయస్కాంతాన్ని దగ్గరగా తెచ్చినప్పుడు దిక్సూచి ముళ్ళు ఎందుకు కదులుతుంది? టూత్పేస్ట్ ట్యూబ్ మీద మీరు ప్రయోగించిన బలానికి, దండాయస్కాంతం దిక్సూచి మీద ప్రయోగించిన బలానికి ఏమైనా తేడా గమనించారా? పైన చూపినట్టు టూత్పేస్ట్ను నొక్కేటప్పుడు టూత్పేస్ట్ ట్యూబ్ నీ చేతి వేళ్లు ప్రత్యక్షంగా ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటాయి. ఈ విధంగా రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేస్తున్నాయి. స్పర్శ బలం ఏమిటంటే రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు. పైన పటాన్ని మరొకసారి పరిశీలించండి. ఎటువంటి భౌతిక స్పర్శ లేకుండా దండాయస్కాంత ప్రభావం వల్ల దిక్సూచి ముళ్ళు తన దిశని మార్చుకుంటుంది. కానీ ముళ్ళుపై ఏదో ఒక బలం పనిచేస్తుంది. ఇలా రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తుంది కనుక రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలము అంటారు.